ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈరోజు శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్కారకుడు, శని దుఃఖకారకుడు కూడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుబడులు సమర్పించడంలోని అంతరార్థం గురించి శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, సాయంత్రం 5:20 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 2:25 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు ప్రత్యేకత పుష్యమి కార్తె ప్రారంభం ఉదయం 11:26. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం వక్ర స్థితి, కుంభస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కొనసాగేటువంటి వేగం తగ్గుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమ విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి క్రమక్రమంగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా రక్షణ తప్పనిసరి. ప్రతికూల ప్రభావం విద్యార్థుల్ని వేధిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ
చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. దూకుడు స్వభావంతో వ్యవహరించి అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలన్నటువంటి విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పొందగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి కృషి తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా అనుకూలతని కలిగిస్తాయి. మందత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం వేధిస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు వేగవంతంగా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గంభీరత్వంతో కూడినటువంటి నిర్ణయాలు ఆధిక్యతను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. సునాయాస విజయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి లాభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అయోమయ పరిస్థితులు వేగవంతంగా నిర్మూలించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు తప్పనిసరి. ఆందోళన ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక క్లేశాలు కూడా వెనంటి ఉంటాయి. పరాభవాలు ఉంటాయి. అవమానకర సంఘటనల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో అయోమయాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక లబ్ధి, వ్యాపార వృద్ధి ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విద్యలో అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆకస్మిక వ్యయం లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. అయినప్పటికీ సమర్థించుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వరకు అనిశ్చితి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. గతంలో కొన్న మెరుగైనటువంటి వాతావరణం ఆశాజనకంగా మారుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తిరిగి బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలకు స్ఫూర్తిని పెంచుతాయి. విద్యార్థులకి అవగాహన పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వరకు ఆశాజనకంగా మారతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమంగా అనుకూలంగా మరల్చుకుని విషయాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరటని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకి కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పునఃప్రయత్నాలు లభిస్తాయి. అభద్రతా అభావం తొలగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంకోచాలు, సమస్యలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందాలని, కార్యక్రమాల్లో వేగం పెరగాలని, విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటి దూరం చేసుకుని స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ
స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో స్వామివారికి భక్తులు తలనీలాలు, ధనము, బంగారము ఇలాంటి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అంటుంది పద్మపురాణం. అంటే ఏ ధనాన్ని ఆశ్రయించైతే తెలియకుండా అనేక రకాలైన పాపాలు వెంటాడుతూ ఉంటాయో ఆ ధనాన్ని మొక్కు రూపంలో తిరిగి ఇచ్చేసినట్లయితే అన్ని దోషాలు తొలగింపజేసుకోవచ్చని పద్మపురాణంలో మనకు చెప్పడం జరిగింది. అందువల్లే తిరుమల క్షేత్రంలో ధనము, బంగారం లాంటి మొక్కులు స్వామివారికి చెల్లించుకోవాలి. అలాగే పద్మపురాణం ఏం చెప్తుందంటే తీర్థోపవాసః కర్తవ్యః శిరసో ముండనం తథా శిరోగతాని పాపాని యాంతి ముండన తోయతః అంటుంది పద్మపురాణం. అంటే మానవులు చేసినటువంటి పాపాలన్నీ కేశాలను ఆశ్రయించి ఉంటాయి. పుణ్యక్షేత్రంలో చేసే ఉపవాసము, కేశఖండనం ద్వారా ఆ పాపాలన్నీ నశించిపోతాయని పద్మపురాణం చెప్తోంది. అందుకే తిరుమల క్షేత్రంలో కళ్యాణకట్ట దగ్గర కేశఖండనం చేయించుకొని తలనీలాలు ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అన్ని రకాలైన పాపాలన్నీ నశింపజేసుకోవచ్చని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అందుకే తిరుమల క్షేత్రంలో స్వామివారికి తలనీలాలు సమర్పించటం, ధనం, బంగారం లాంటి మొక్కులు చెల్లించటం అనేది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు గారికి శిష్యుణ్ణి అనిపించుకుని నేను ఇటువంటి పని చెయ్యొచ్చా అని ఆలోచించుకుని గురువుకి వశపడి ప్రవర్తించేవాడెవరో వాడు ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు. అది శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అది ప్రారంభమైందనుకోండి, యథార్థమునకు ఏమవుతుందంటే ఒకసారి మనసు అటువంటి ఆర్ద్రతను పొందితే, ఆ మెత్తతనాన్ని పొందితే, ఆ తడిని పొందితే ఆయన ప్రతి చోటు నుంచి మంచిని గ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడ చెడు కనిపించనివ్వండి దాన్ని ఉపేక్షించి వెళ్ళిపోతాడు తప్ప దానికి ఉద్వేగపడకుండా తన ప్రశాంతతని కోల్పోకుండా దోషాన్ని దిద్దడానికి ప్రయత్నిస్తాడు తప్ప దోషము జరిగిందని ఉద్వేగపడడం. ఎక్కడ మంచి ఉన్నా ఆ మంచిని స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థి, జీవితాంత శిష్యుడే. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, ఏమండి మీరు జగద్గురు అనేటటువంటి బిరుదునామంతో పిలిపించుకోవడానికి ఎందుకు ఇష్టపడాలని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జగద్గురు అని పిలిస్తే తప్పేం లేదు, నన్ను పిలవండి. కానీ జగద్గురు అంటే జగత్తుకి బోధించేవాణ్ణి, జగత్తుకు గురువుని అని కాదు నేను స్వీకరించేది, జగత్తు గురువుగా కలిగినటువంటి వాణ్ణి. ఈ జగత్తులో అన్ని ప్రాణులు నాకు గురువులే అన్నారు. అంటే ఎంత వినయమో చూడండి. ప్రతి ప్రాణి నుంచి కూడా ఏదో ఒక మంచి పాఠాన్ని స్వీకరిస్తూనే ఉంటారు. అందుకే దత్తాత్రేయ స్వామి వారు మహాపురుషులు. అద్వైత సంప్రదాయంలో వారిది సమున్నతమైనటువంటి స్థానం, ఎంతో గౌరవిస్తారు. అంతటి మహాపురుషులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఒక్క గురువు కాదు 24 మందిని గురువులుగా స్వీకరించారు. భాగవతం చదివితే ఆయన అసలు జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల్ని గురువులుగా ఎలా స్వీకరించారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఒక మనిషి తనని తాను తీర్చిదిద్దుకోవడానికి ఏదీ అక్కర్లేదు, ఒక సంఘటన చాలు. అటువంటి ఆర్ద్రత ఉంటే మనిషి తనని తాను చెక్కుకోవడానికి ఏదైనా చాలు. పతనం అయిపోకుండా ఉండడానికి లోకంలో ఉన్న ప్రతి ప్రాణి నుంచి నేను పాఠం నేర్చుకోగలను అని అర్థమవుతుంది. మహానుభావులు దత్తాత్రేయులు వారు తనకి 24 మంది గురువులు అని చెప్పారు. అందులో పృథివీ, అప్ అంటే నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే సముద్రము, తర్వాత సూర్యుడు, చంద్రుడు, అజగరము అంటే కొండ చిలవ, చాప అప్పటికి 10, అలాగే ఏనుగు, హరిణము అంటే లేడి, ఏనుగు,
లేడి, భ్రమరము తుమ్మెద, మక్షికము తేనెటీగ, సర్పము పాము, అప్పటికి 15, బాలుడు కన్య 17, ఇవి కాకుండా భ్రమర కీటకము, ఊర్ణనాభి, ఇషుకృత్ అంటే బాణములు తయారు చేసేటటువంటి వాడు 20, మిగిలినటువంటి నలుగురిలో పింగళ, ఒక పావురము, అలాగే పతంగము అంటే దీపపు పురుగు, చిట్ట చివర కురరము అంటే లకుముకి పిట్ట. ఈ 24 మంది నాకు గురువులు అన్నారు. ఈ 24 మంది మీకు గురువులు ఎలా అయ్యారు అన్న ప్రశ్న వచ్చింది. అవధూతోపాఖ్యానము అని, అందులో దత్తాత్రేయుల వారు వీళ్ళని గురువులుగా స్వీకరించినటువంటి విధానం చూస్తే ఒక మనిషి తనని తాను తరింప చేసుకోవడానికి లోకంలో ప్రతి వారి నుంచి పాఠం నేర్చుకోవచ్చు అని అర్థం అవుతుంది. తాను కాదు గొప్ప, అందరి నుంచి పాఠం తీసుకుని తనని తాను దిద్దుకోవచ్చు. అలా దిద్దుకోగలిగినటువంటి ప్రజ్ఞ శిష్యుని యందు ఉండాలి తప్ప అతను నేర్చుకోలేకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు. అందుకే అందులో చిత్రమైన విషయం ఏది అంటే, ఆయన పృథివీ నుండి పాఠం నేర్చుకున్నారు. పృథివీ నుండి పాఠం ఎలా నేర్చుకుంటారు? భూమి నుండి అంటే, భూమికి విశేషమైనటువంటి క్షమాగుణం ఉంది. భూమికి ఉన్నంత ఓర్పు లోకంలో ఏ ప్రాణికి ఉండదు.